దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సక్రమంగా జరగటం లేదన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్. ఓట్లు చోరీకి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఓట్ల చోరీ, అడ్డదారులో ఎన్నికలపై ప్రజల పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు పరకాల ప్రభాకర్. ఓటు చోరీ జరుగుతుంది. మనం వేసినటువంటి ఓటు వేసినట్టుగా అక్కడ నమోదు కావడం లేదు. నమోదైనట్టుగా లెక్కించబడటం లేదు. లెక్కించింది లెక్కించినట్టుగా మనకి చెప్పడం లేదు. ఈ పెద్ద ప్రమాదం ఉంది అని ఒక అరగంట చెవిలో గూడు కట్టుకుని చెప్పిన తర్వాత కిందకి దిగొచ్చిన తర్వాత 2029 ఏమవుతుందని అడుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.